పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ను ఓడించేందుకు భారీగా కుట్రలు పడుతున్నారని, అందులో భాగంగానే వైసీపీ నేతలు కొంతమంది డబ్బును కూడా భారీగా పిఠాపురం నియోజకవర్గంలో పంచేందుకు రెడీ అయ్యారు. దానికోసం డబ్బులు సంచీలు కూడా ఏర్పాటు చేశారు అంటూ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత వర్మ. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు మనతో ఉన్నారు. దుర్గా గారితో మాట్లాడు. దుర్గా గారు నమస్తే. నమస్తే మేడం, పిఠాపురంలో జనసేన పవన్ కళ్యాణ్ను ఓడించేందుకు వైసీపీ నేతలు భారీగా కుట్ర పన్నుతున్నారని, అందులో భాగంగానే వైసీపీ నేతలు కొంతమంది అక్కడికి భారీగా డబ్బుని పంపిణీ చేశారని, సంచుల్లో భారీగా డబ్బు ఉంది, తరలించేందుకు కూడా సిద్ధమయ్యారు అంటూ వర్మ గారు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏంటి ఆయన వ్యాఖ్యలు అని మనం ఎలా చూడాలి? దీని మీద మీ విశ్లేషణ ఏంటంటే ఏం చెప్తారు? మనం వర్మ గారి వ్యాఖ్యల్ని చాలా సీరియస్గా తీసుకోవాలండి. ఎందుకంటున్నానంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు నిలిచిన దగ్గర నుంచి చాలా మాటల యుద్ధం జరుగుతోంది జనసేనకి, ముఖ్యంగా వైసీపీ క్యాడర్కి మధ్య. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ విషయంలో చాలా అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, ఇక్కడ నేను 1,00,000 మెజార్టీ తోటి గెలుస్తాను అని. అది ఆయన మింగుడు పడ్డం లేదు జగన్మోహన్ రెడ్డికి. ఇది ఒక ఏమనాలి, వాడిద్దరి మధ్య ఒక పోటీలాగా తయారైంది అనమాట. అంటే ప్రెస్టీజ్ ఇష్యూ లాగా తయారైంది. ఇప్పుడు ఎలా ఓడించాలి అని జగన్మోహన్ రెడ్డి వేసిన ప్లాన్లలో భాగమే ఇప్పుడు వర్మ గారు చెప్పినట్టుగా ఇన్ని నోట్ల కట్టలు బయటపడ్డాం. ఇప్పుడు డబ్బుతో కొనేయాలి ఓటర్లని అనేది జగన్మోహన్ రెడ్డి వ్యూహంగా మనకు తెలుస్తోంది. అంటే గతంలో కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని భావించారు, అందుకే ఒక ఓటుకి 1,00,000 రూపాయలైనా సరే ఖర్చు పెట్టేందుకు సిద్ధమయ్యారు అంటూ కూడా గతంలో పవన్ కళ్యాణ్ కూడా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో నిజంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు అక్కడ గెలవాలని భావిస్తున్నారా? గెలవడం కోసమే డబ్బు సంచలనం రెడీ చేస్తున్నారా అంటే ఏం చెప్తారు? తప్పకుండా. ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకి ఇంతకు ముందు కూడా వచ్చింది. ఇది అపప్రద అనడానికి లేదు, ఇందులో వాస్తవాలు ఉండి ఉంటాయి. ఒక ఓటుకి అంటే ఒక వ్యక్తికి 1,00,000 రూపాయలు ఇచ్చి ఎలాగైనా మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడించాలనేది మన జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనగా తెలుస్తోంది మనకి. అందుకోసమే కార్యకర్తలందరినీ వాలంటీర్స్ అందరినీ ఎప్పుడైతే తీసేయమన్నారో వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. ఎవరికి? వైసీపీ వాళ్ళకి. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో ఉండే ఒక్కొక్క వాలంటీరు వాళ్ళ కార్యకర్తలు అని చెప్పి మనకి సజ్జల గారు అన్నారు, ఒకప్పుడు అనౌన్స్ చేశారు, వాళ్ళు మా కార్యకర్తలు, మా వైసీపీ కార్యకర్తలని. ఈ కార్యకర్తలను అడ్డం పెట్టుకుని వాళ్ళ ద్వారా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కార్యకర్త అండి, మీకు ఏం చేస్తారు, పేపర్లో ఒక కట్ ఇస్తారు, మీకు ఇచ్చి అంటే 1,00,000 అందులో ఉండొచ్చు, 50 మీరు తీసుకుని 50 అక్కడ ఇచ్చేయచ్చు. అంటే అట్లాంటివి కూడా జరిగాయని మనం విన్నాం. అందులో నిజానిజాలు మనకి పూర్తిగా తెలియకపోవచ్చు, కానీ మనకి మన దాకా అయితే అది వచ్చింది, అంటే మన చెవి దాకా విషయం వచ్చింది. కాబట్టి ఇప్పుడు చావో రేవో అంటారు, అలా ఉందన్నమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి జనసేన అధినేత ఓడిపోవాలి. ఎందుకు ఓడిపోవాలి? గతంలో ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా పోటీ చేశారు, లాస్ట్ మినిట్ వరకు కలిసి ఉందాం అనుకున్నారు జనసేన టీడీపీను. కానీ లాస్ట్ ఎన్నికల్లో వాళ్ళు సరే ఏదో ఒక రీజన్ తోటి వాళ్ళు విడివిడిగా పోటీ చేశారు. పోటీ చేసినప్పుడు ఏమైంది, ఇప్పుడు ఇద్దరు కొట్టుకుంటే ఎప్పుడు కూడా మధ్య వాడికి లాభం జరుగుతుంది. ఇప్పుడు మనకి పిల్లులు కథ తెలుసు, కోతులు కదా, 2 కోతులు కొట్టుకుంటే మధ్యలో పిల్లలు, అయితే 2 పిల్లులు కొట్టుకుంటే మధ్యలో కోత, అది వచ్చి ఆ అట్టు తీసుకుని వెళ్ళిపోతుంది. అట్లాగా గతంలో అది మన జగన్మోహన్ రెడ్డి గారికి లాభించింది. ఈసారి ఆయన అవాక్కైంది ఎక్కడంటే, ఫస్ట్ నుంచి కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తూనే వచ్చారు. ఎందుకంటే ఈసారి ఆయన చాలా పట్టుదలతో ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గెలవకూడదు, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించకూడదు అని ఒక కంకణం కట్టుకుని ఆయన ఒక సదుద్దేశంతో, ఎందుకంటే రాష్ట్రం ఒక అనాథలాగా తయారైంది, రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి లేదు, మనకు ఒక రాజధాని అంటూ లేదు, మనం అనామకుల్లాగా ఉన్నాము. ఇది ఆయన పట్టి పీడిస్తున్న సమస్య. ముఖ్యంగా యువత ఈ గంజాయి దందాల్లోకి దిగిపోయారు. ఈయన సినిమా రిలీజ్ అవుతోందంటే ఆయన ప్రభుత్వ ఉద్యోగులు కూడా పంపించి టికెట్ల విషయంలో చాలా పెద్ద గందరగోళం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా ఆయనకు ఇష్యూలు అయ్యాయి.
అంటే ఒక వ్యక్తిని ఎదుర్కోలేక మనం ఎప్పుడైతే ఒక వ్యక్తి శక్తిమంతుడిగా ఉంటాడో అతన్ని ఎదుర్కోలేనప్పుడే ఈ రకమైన కుట్రలు కుతంత్రాలు చేస్తారు ఎవరైనా. సో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ఎదుర్కోలేకపోతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో కలవటానికి ఇవన్నీ రీజన్స్. వీళ్ళిద్దరికీ సాయం. ఇంకొక మంచి పరిణామం ఏం జరిగిందంటే బీజేపీ కూడా వీళ్ళకి తోడైంది. బీజేపీ ఎందుకు వచ్చింది? లాస్ట్ టైం వాళ్ళు బీజేపీ మొన్నటి వరకు వైసీపీ తోటి ఉంది, కానీ అక్కడ స్థానికంగా ఉండే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతోందో అనేది వాళ్ళ మనుషుల ద్వారా దగ్గరుండి తెలుసుకున్నారు. కాబట్టి ఇప్పుడు వైసీపీ తోటి వెళ్తే మనకి నష్టం, బీజేపీకి ఏ రకంగానూ ఓటు శాతం పెరగదనేది వాళ్ళు గుర్తించి ఇతని మీద ఉండే నెగిటివ్ ఇది ఏదైతే ఉందో దానికోసం భయపడి బీజేపీ చంద్రబాబు గారితో కలిసింది. అటు అంటే టీడీపీ జనసేనలతోటి కలిసింది. ఇది ఒక మంచి పరిణామం. ఇప్పుడు ఈ ముగ్గురు కలవటం వల్ల జగన్మోహన్ రెడ్డికి ఒక భయం పట్టుకుంది. ముఖ్యంగా ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ అనే ఆయన నెగ్గటం అనేది చాలా ముఖ్యం మనకి. ఎందుకంటే లాస్ట్ టైం ఎందుకు ఓడిపోయారని పక్కన పెడదాం మనం. ఎందుకు పక్కన పెడదాం అంటే ఇప్పుడు అది ఇష్యూ కాదు. ఇప్పుడు కాపుల్లో ఒక అవేర్నెస్ వచ్చింది. మన వ్యక్తి మనం గెలిపించుకోవాలి, మన మనిషి, మనం తప్పు చేసాం లాస్ట్ టైం అనేది ఇప్పుడు ఆ సామాజిక అంటే కాపు సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు దాంతో ఇప్పుడు థంపింగ్ మెజారిటీ తోటి పవన్ కళ్యాణ్ గెలుస్తారు కాబట్టి ఆయన భయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అసలు పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడించాలనుకుంటున్నారు పిఠాపురంలో అంటే ఏం చెప్తారు? అంటే ఓడించేటువంటి ఇప్పుడు చరిష్మా ఉన్న వ్యక్తి, ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్ లో తీసుకుంటే కాపులకి చాలా పెద్ద మెజారిటీ ఉందండి అక్కడ, అంటే కాపు జనాభా ఎక్కువ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి పవర్ఫుల్ వ్యక్తి పిలిస్తే ఆయన వెనక జనాలు వెళ్తారు, ఓట్లు వేస్తారు. అప్పుడు అది మరి వైసీపీకే కదా నష్టం. అది మెయిన్ విషయం అంతే. ఇప్పుడు నేను నెగ్గాలి అనుకున్నప్పుడు నా ప్రత్యర్థి బలవంతుడిగా ఉన్నప్పుడు వాడిని ఎలా పడగొట్టాలి అనేది నేను ఆలోచిస్తా. అందులో మీ వెనకాల జనం ఉన్నారు అనుకోండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సభలకు అట్లా జనాలు వస్తున్నారు అంటే జనాలు వస్తే అది బలమా అనుకుంటే ఈసారి వచ్చిన జనాలు ఆలోచనతో వస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు భిన్నంగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బాగా అవగతం అయిందండి. మనం జగన్ కు ఓటేసి మనం చెప్పుతో కొట్టుకున్నట్టు అయింది మనకి. మనం అనవసరంగా మనం ఓటేసి మన రాష్ట్రం అధోగతి పాలైంది. అక్కడ పరిశ్రమలు వచ్చాయండి, ఏమైనా ఐటీ ఉందా అక్కడ, ఏమైనా ఇన్కమ్ ఉందా అక్కడ, ఇన్కమ్ జనరేషన్ ఏమైనా ఉందా, జనరేషన్ ఏమైనా ఇన్కమ్ జనరేట్ చేస్తున్నాడా పవన్ కళ్యాణ్? ఏమీ లేదు కదా. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళే ఇద్దరు బెంగళూరు ఆర్ హైదరాబాద్ ఆర్ చెన్నై వెళ్తున్నారు. అక్కడ ఐటీ వాళ్ళు ఎవరైనా ఉన్నారండి మీకు? అన్లెస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు కొద్దో గొప్ప తప్ప ఎవరు కూడా అక్కడ లేరు. అక్కడ ప్రజలు భయపడుతున్నారు బతకటానికి. సో ఈ అన్ని విషయాలు దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డికి ఏంటి విషయం అర్థమైంది కాబట్టి ఇప్పుడు ఎలా నెగ్గాలి అనే ఒక భయంతో నోట్ల కట్టలు గుమ్మరించి పవన్ కళ్యాణ్ అన్నవాడిని లేకుండా చేయాలి, ఆయన గెలవకుండా చేయాలి, అప్పుడు టీడీపీకి కూడా అది మైనస్ అవుతుంది అనే ఒక దృష్టితోటి ఇవన్నీ చేస్తున్నారని నా ఉద్దేశం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.